హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ కుడుములు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సులభంగా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేయవచ్చు. ముందుగా స్వీట్ కుడుములు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు కొబ్బరి పొడి. మీరు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని కూడా యూజ్ చేయవచ్చు. 3/4 కప్ బెల్లం లేదా మీరు స్వీట్కు సరిపడా తీసుకోండి. కొన్ని కట్ చేసిన జీడిపప్పు ఇలా చిన్నగా కట్ చేసుకోండి. 2 టీ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు. 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కుడుములను ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం పిండిని తయారు చేద్దాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుందాం. మనం 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇలా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఇందులో కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం. వాటర్ కాస్త వేడయ్యాక బియ్యపిండిని వేసి బాగా కలపండి. చూడండి, పిండికి వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం. నెయ్యి వేడయ్యాక కట్ చేసిన జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇలా వేయించాక కొబ్బరి తురుమును యాడ్ చేయాలి. అలాగే స్వీట్కు సరిపడా బెల్లాన్ని తీసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. నేనిక్కడ ఎండు కొబ్బరిని తీసుకున్నాను కాబట్టి 2-3 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేయాలి. మీరు పచ్చి కొబ్బరి తీసుకుంటే వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదు. మనం మంటను సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. చూడండి, బెల్లం కరిగిపోయింది. మరో 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. చివరిగా యాలకుల పొడిని వేసి బాగా మిక్స్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేయండి. మనం ముందుగా చేసిన బియ్యపిండి కాస్త చల్లారింది. బాగా మిక్స్ చేసుకుందాం. పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే కలపాలి. మనం పైనుండి వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదు. చూడండి, సాఫ్ట్గా వచ్చింది. ఇలా పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు పిండి మరీ డ్రైగా అనిపిస్తే చేతిని తడి చేసుకొని పిండిని కలపండి, సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలిపిన పిండిని తీసుకొని ముందుగా రౌండ్గా చెయ్యాలి. ఇలా బాల్లా చేశాక ఇలా ప్రెస్ చేస్తూ చెయ్యాలి. ఈ విధంగా ప్రెస్ చేసి ఇందులో మనం ముందుగా తయారు చేసిన స్వీట్ని తీసుకొని చిన్న బాల్లా చేసి ఇందులో పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేయండి. ఆ తర్వాత నిదానంగా మళ్ళీ రౌండ్లా చేయాలి. ఇదే విధంగా మిగిలిన ఉండ్రాలను ప్రిపేర్ చేయాలి. ఇలా మనం సులభంగా ప్రిపేర్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ నేను చేసినవి ఒక 4 పెద్దగా వచ్చాయి, 1 కాస్త చిన్నగా వచ్చింది. వీటిని ఆవిరిపైన ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించాలి. అందుకోసం ఇలా చిల్లుల జాలిగిన్నెను తీసుకొని కొద్దిగా నెయ్యిని రాయండి. దీనిపైన మనం తయారు చేసిన ఉండ్రాలను పెట్టాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొన్ని నీళ్లను తీసుకోండి.
దీనిపైన ఉండ్రాళ్ళు పెట్టిన గిన్నెను పెట్టి మూత పెట్టాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా షైనీగా కనబడతాయి. గ్యాస్ ఆఫ్ చేసి ఈ గిన్నెను బయటికి తీసుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ స్వీట్ ఉండ్రాళ్ళు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వినాయక చవితికి ఇలా సింపుల్గా చేసి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్వీట్ ఉండ్రాళ్ళ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.